మ్యామ్ నమస్తే అండి. నమస్తే. అంటే ఎట్లా అంటే విచిత్రం ఎట్లా ఉంటదంటే, నేను నా కోసం ఆలోచించుకునేది పోయి, మీకోసం ఎక్కువ ఆలోచిస్తా ఉంటా. అంటే కొన్ని స్టేటస్‌లు జూసినా గానీ, వాట్సాప్ స్టేటస్‌లు గావచ్చు, లేదంటే ఫేస్‌బుక్‌లో మనం పోస్ట్ చేసేవి గావచ్చు, యూట్యూబ్‌లో ఈ మధ్య అందరికీ యూట్యూబ్ ఉంటుంది. అందరికి. యూట్యూబ్ షార్ట్స్‌లో మన మనం ఏమనుకుంటున్నామో అవతల వాళ్ళ గురించి అది ఎక్స్‌ప్రెస్ చేసే విధానం గావచ్చు, అవన్నీ గూడా అంటే ఎందుకు అట్లా పెట్టుకుంటారు? మానసిక స్థితి ఏంటి? మీ గురించి నేను అంతగా ఆలోచించి ఆ స్టేటస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? అసలా స్టేటస్ ఎందుకండి? స్టేటస్ అంటే ఏంటంటే, మన మనకు పర్సనల్‌గా హ్మ్. మనకు తెలియాల్సింది మాత్రమే మనకే తెలియాలి. హ్మ్. నేనేం చేస్తున్నాను అనేది ప్రతి ప్రతి మన ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, సొసైటీలో ప్రతి ఒక్కరికి గాని తెలియాల్సిన అవసరం లేదు. స్టేటస్ అదేంటో స్టేటస్ పెట్టకపోతే హ్మ్. నేను మొన్న ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను. హ్మ్. పరిగెత్తుకుంటా వెళ్ళింది. మేడం ఒక 5 మినిట్స్ ఏంటంటే, మేడం ఈరోజు నేను స్టేటస్ పెట్టలేదు మేడం. హ్మ్. హుహు. అదేదో కొంప మునిగేసినట్టు. హ్మ్. అదేందంటే, లేదు మేడం నేను రోజు పెడతాను. హ్మ్. పెట్టకపోతే ఫ్రెండ్స్ అందరూ ఫోను చేసి, "ఏంటి ఈరోజు స్టేటస్ పెట్టలేదని" హ్మ్. అడుగుతారట. హ్మ్. అదేదో పెద్ద పనిష్మెంట్ ఇస్తారేమో పెట్టకపోతే. హ్మ్. సో, జనాలు ఎలా అవుతున్నారంటే, ఇది అవసరమా? అవసరం లేదా? ఈ ఈ విషయం నేను నలుగురికి చెప్పాల్సిన విషయమా? లేదా? అనేది లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి పర్సనల్‌గా గూడా ఏమి దాచుకోకుండా అన్ని స్టేటస్ పెడుతున్నారు. హ్మ్. స్టేటస్ పెట్టకపోతే ఏదో పనిష్మెంట్ వచ్చేలాగా ప్రతి ఒక్కటండి హ్మ్. ఇంట్లో ఏమన్నా జరగని. హ్మ్. ఈరోజు ధనలక్ష్మి గారు ప్రతిరోజు నాకు ఫోను చేసేవాళ్ళు. హ్మ్. నేను ఫోను చేస్తే ఇవాళ తీయలేదు. హ్మ్. ఏమైందో ఏమో! హ్మ్. నాకు చాలా బాధగా ఉన్న స్టేటస్. హ్మ్. నేను ధనలక్ష్మి గారికి కదా చెప్పాల్సింది. "ఏంటి మేడం నేను ఫోను చేశాను ఎందుకు తీయలేదు? ఏంటి ప్రాబ్లమ్?" నేను మిమ్మల్ని కదా హ్మ్. అడగాల్సింది. నేను 10 మందికి పెట్టేస్తే వాళ్ళొచ్చి మిమ్మల్ని అడుగుతారా? అవును. స్టేటస్ అనేది అసలు ఎవరు ఎవరు పెట్టారో ఏంటో నాకు తెలియట్లేదు. ప్రతి ఒక్కరిని చూడండి ధనలక్ష్మి ప్రతి ఒక్కరి స్టేటస్సే. హ్మ్. ఈరోజు నేను మా వారు నన్ను చాలా కోప్పడ్డారండి. హ్మ్. నా మూడ్ అస్సలు బాలేదు. నేను నేను ఆయనకి బాక్స్ కూడా ప్యాక్ చేయలేదు. హ్మ్. ఆయన వెళ్తుంటే నేను బాయ్ చెప్పలేదండి. నేను చాలా బాధగా ఉన్నాను ఫ్రెండ్స్ అని హ్మ్. ఆమె స్టేటస్ పెట్టేస్తది. హ్మ్. అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్‌కి మధ్యలో జరిగింది కూడా హ్మ్. మొత్తం అందరికి తెలియాలి. హ్మ్. మరి దానివల్ల ఏమొస్తుంది చెప్పండి? హ్మ్. ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ ఎవరితో ఉందో, నేను సంతోషంగా ఎవరితో ఉన్నానో వాళ్ళతో కదా నేను షేర్ మీ చేసుకోవాల్సింది. వీడియోస్ మీరు మీ వీడియోస్ కింద కామెంట్స్ చూస్తారో లేదో తెలీదు గానీ, మేమైతే ఫాలో అవుతాం. వీడియోస్ అన్నీ చూస్తా ఉంటా నేనైతే. అంటే మనం గూడా అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తా ఉంటాము. ఏదైనా ఆన్సర్ దొరుకుతదేమో అని. అవును. అయితే మ్యామ్ మీ వీడియోస్‌లో రాసారు హ్మ్, విలేజెస్‌లో గ్రూప్స్ ఉన్నాయి. అంటే విలేజెస్‌లో మన పాత ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి గదా! అవును. అట్లా ఉన్నాయి. గ్యాదరింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ ఒకళ్ళ స్టేటస్ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. స్టేటస్ అంటే ఇది ఈ స్టేటస్ గాదు. అవునవును. మీరెంత గొప్ప, నేనెంత గొప్ప గొప్ప అనేది. అవును. అని మాట్లాడుకుంటూ ఉన్నారు. గ్యాదరింగ్స్ జరిగాయి. తర్వాత గొడవలయ్యాయి. గ్రూపుల్లోంచి ఒకళ్ళొకళ్ళు వెళ్ళిపోయారు. ఇట్లాగా అంటే ఈ పాత ఫ్రెండ్స్ గ్రూప్స్ ఏంటి? ఈ గొడవలేంటి? విడిపోవడం ఏంటి? మళ్ళీ మన స్టేటస్ గురించి మాట్లాడుకోవడం ఏంటి? అవన్నీ ఏంటసలు? అదే నేను హ్మ్. మళ్ళీ మనం ఇంతకు వరకు చెప్పిన వీడియోలో లాగా హ్మ్. ఫైనాన్షియల్‌గా అసలు మీ స్టేటస్ ఏంటి? హ్మ్. ఇప్పుడు నా దగ్గర ఒక పెద్ద పెద్ద విల్లా ఉంది నాకు. హ్మ్. అసలు మీరు మీరు అలాంటి విల్లాలో ఉన్నారా లేదా? లేము. మీకు అయితే ఏంటి? లేకపోతే మీరు నాకు నా ఫ్రెండ్‌షిప్ కట్. దోస్తానా కట్. ఎందుకంటే హ్మ్. అదే చెప్తున్నాను ధనలక్ష్మి గారు. మనుషులు మనుషులుగా ప్రేమించట్లేదు. హ్మ్. మనుషులు మీ బ్యాంక్ బ్యాలెన్సు, హ్మ్. మీరు వేసుకున్న ఆభరణాలు, హ్మ్. మీరు వేసుకున్న డ్రెస్సు హ్మ్. అది చూసి మనుషులకు దగ్గరవుతున్నారే తప్ప, హ్మ్. ఇవన్నీ శాశ్వతం కాదు. హ్మ్. మనం మనుషులను మనుషులుగా ప్రేమించాలనేది ఎవరు అనుకోవట్లేదు. హ్మ్. ఇప్పుడు మీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఉంటారండి. హ్మ్. ఎప్పటినుంచో మీరు 10థ్ క్లాస్ నుంచో, హ్మ్. లేతే మీ స్కూల్ ఫ్రెండ్స్, హ్మ్. కాలేజ్ వచ్చిన తర్వాత, హ్మ్. మీకొక జాబ్ వచ్చిన తర్వాత, హ్మ్. మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఫ్రెండ్ అదే స్టేటసే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. హ్మ్. చక్కగా మాట్లాడాలి, ఫ్రెండ్లీగా ఉండాలి అని. హ్మ్. అదే ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు మీకున్నంత ప్లెయిన్ మనసు వాళ్ళకుండదు. హ్మ్. "ఏంటి ధనలక్ష్మి బాగున్నావా?" "ఆ! బాగున్నాను." "ఏం చేస్తున్నావు?" "నేను ఆర్‌టీవీలో సీఈఓగా హ్మ్. పనిచేస్తున్నాను." "అవునా? హ్మ్. ఓహ్! యెస్ మనం కలుసుకుందాం." అదే మీరు చెప్పరు, హ్మ్. "లేదండి నేనేదో చిన్న టీచర్ జాబ్ చేస్తున్నాను" హ్మ్. అనంటే, "అవునా? హ్మ్. అదేంటి? నేనేదో అనుకున్నానే." "సరే నేను బిజీ ఉన్నా పెట్టేస్తా." అమ్మో! ఆ! ఎందుకంటే నాకు మీ హ్మ్. మీ మీరు మీరు నా స్టేటస్‌కు మీరు సరితూగరనమాట. హ్మ్. మనుషులు అలా అయిపోయారనమాట. హ్మ్. సరే ఒకరేం చేస్తారు అందరూ ఏదో ఈ మధ్య కాలంలో ఏదో గెట్ గెట్ టుగెదర్‌లా టుగెదర్‌లు. ఏంటి హ్మ్. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అందరూ హ్మ్. కలుసుకుంటారు. నిజంగా అలా కలుసుకోవడం నిజంగా మంచిదే మనకి. హ్మ్. మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాము. అందరూ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళయిపోయి లైఫ్‌లో సెటిల్ అయిపోయిన తర్వాత కష్ట సుఖాలన్నీ
తెలుసుకున్న ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవడము హ్మ్. ఒక రకంగా మంచిదనుకుంటే, ఇప్పుడు దానివల్ల చాలా విపరీతాలు జరుగుతున్నాయి. అదేంటి నువ్వు అప్పటినుంచి అట్లాగే ఉన్నావా? హ్మ్. ఇంతకుముందు కూడా నేను స్కూల్‌లో చదివినప్పుడు, కాలేజ్ చదివినప్పుడు ఇలాంటి బట్టలేసుకుంటదని ఇప్పుడు కూడా అదేనా నీ స్టేటస్? హ్మ్. నేనలా అనుకోలేదు. నువ్వేదో ఇప్పుడు పెద్ద మారిపోయావు. బాగా మంచి స్టేటస్‌లో ఉన్నాననుకున్నా. అయ్యో! హ్మ్. సారీ నాకు పనుందని ఎళ్ళిపోద్దామె బ్యాగ్ హ్మ్. సర్దేసుకొని. ఎందుకంటే ఆమె తాహతుకు ఆమె స్టేటస్‌కి హ్మ్. సరిపోదనమాట. తూగలేదు. హ్మ్. తూగలేదు. హ్మ్. సో, చాలా మంది అలా అయిపోతున్నారండి. హ్మ్. అది అవసరం లేదు. అది అవసరం అంటారా? ఇంకొకటి ఆ వీడియోలోనే అక్కడక్కడే డిస్కషన్ జరుగుతా ఉంది. ఆ కామెంట్స్‌లోనే. ఆ! అక్కడక్కడే. వాళ్ళే వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అదే ఎందుకు, హ్మ్. ఎందుకు ఇది అవసరమా అనంటే, హ్మ్. ఇట్ డిపెండ్స్ అండి. ఇట్ డిపెండ్స్ అంటే హ్మ్. మనుషులు మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నారా? హ్మ్. డబ్బులకిస్తున్నారా? హ్మ్. స్టేటస్‌కిస్తున్నారా? హ్మ్. అంటే కొంతమంది ధనలక్ష్మి గారు పెళ్ళిళ్ళలో కూడా ఇప్పుడు ఒకరుంటారు. హ్మ్. వాళ్ళని కంపల్సరీగా పిలవాలి. హ్మ్. లేకపోతే అందరూ అడుగుతారు. హ్మ్. కానీ వాళ్ళకి ఇప్పుడు పెళ్లి చేసే వాళ్ళకు ఆ స్టేటస్ తగదు. హ్మ్. వీళ్ళు చాలా హై పొజిషన్‌లో ఉంటారు. ఆవిడేదో పాపం ఓ 4 ట్యూషన్‌లు చెప్పుకుంటూ, లేకపోతే చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటది. కానీ ఆమెని పిలవాలి. ఎందుకంటే ఇంట్లో ఇంపార్టెంట్ మెంబర్ ఆమె. పిలిచిన తర్వాత చాలా మందిని నేను విన్నాను. పిలిచి కావాలని అవమానిస్తారు. అవును. ఎందుకు అంటే ఏదో ఆమెకు ఉన్న దాంట్లో శుభ్రంగా ఒక మంచి చీర కట్టుకుందండి. హ్మ్. ఓ చిన్న గొలుసేసుకుంది. ఒక బ్యాంగిల్ ఏసుకుంది. శుభ్రంగా తయారై వచ్చింది. మీరు ఇంట్లో ఉన్నవన్నీ బీరువాలవన్నీ మీరు నగలన్నీ దిగేసుకుంటే హ్మ్. ఆమె నిజంగా ఆమెకు స్టేటస్ కాదది. హ్మ్. ఆమెకి దగ్గర లేవు. అదేంటి హ్మ్. ఉన్నది ఇది కూడా బంగారమా? లేకపోతే రోల్డ్ గోల్డా? అలా హ్మ్. గూడా హ్మ్. అడుగుతున్నారండి. రోల్డ్ అడుగుతారు. గోల్డా? హ్మ్. అది మీ పిల్లలేం జేస్తున్నారు? హ్మ్. ఏం జేస్తున్నారు మీ పిల్లలు? ఆ అమ్మాయి అంటది కష్టపడి చదివిస్తున్నాండి. ఒక అమ్మాయి యూఎస్‌లో ఉందండి. హ్మ్. ఎంఎస్ చేస్తున్నది అంటే. అదేంటి? హ్మ్. మళ్ళీ అప్పులు చేసి పంపించావా? హ్మ్. మళ్ళీ నీకెందుకమ్మా? లేని దానికి ఎందుకు నీకు గొప్పలెందుకు? హ్మ్. ఇక్కడే ఎక్కడైనా ఏదో ఎవరినో ఒకడినిచ్చి పెళ్లి చేయకపోయావా? వీళ్ళే డిసైడ్ జేస్తారు వాళ్ళ అవును. ఫ్యూచర్ గూడా. హ్మ్. వీళ్ళెవరు ముందు వీళ్ళ స్టేటస్ ఏందని జూసుకోరు. అదే చెప్తున్నా. హ్మ్. అట్లా అంటే ఇప్పుడు మనం జనరల్‌గా ఫ్రెండ్‌షిప్ అంటే ఒక రిలేషన్స్ అంటే ఎలా ఉండాలంటే కొన్ని కమ్యూనిటీస్‌లో ఎలా ఉంటదంటే వాడు తక్కువ వాళ్ళ కమ్యూనిటీలో తక్కువగా ఉంటే వాళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని అతన్ని పైకి తీసుకొస్తారండి. కానీ హ్మ్. కొన్ని అవును. కమ్యూనిటీస్‌లో. హ్మ్. నేను విన్నాననమాట. హ్మ్. ఏదో ఒక బిజినెస్‌లో లాస్ అయిపోయాడు. సో, మనమందరం వాడిని తక్కువ చూడకూడదని జెప్పేసి హ్మ్. అతనికి ఆ ఫ్యామిలీకి చక్కగా డబ్బులిచ్చి ఫైనాన్షియల్‌గా ఇద్దేసి, సో, మీరేం దిగులు పడకండి మేమున్నాము. హ్మ్. మేము పర్లేదు మీకు స్టేటస్ లేకపోయినా మనమందరం ఒకటే అన్నట్టుగా ఉంటాం. ఇప్పుడు మన దగ్గర కొన్ని దాంట్లలో అలా ఉండదండి. హ్మ్. కావాలని వాంటెడ్‌గా తప్పకుండా రావాలి. హ్మ్. నువ్వు పెళ్ళికి రాకపోతే నేను చాలా ఇదా బాధపడిపోతాను. అదే జరుగుతది. ఆ! నేను లాస్ట్ టైమ్ గూడా మీతో డిస్కస్ చేశాను. మీరు చాలా గొప్పవాళ్ళు. మేమేదో తక్కువలో ఉన్నాము. హ్మ్. మా చుట్టుపక్కల అందరిని పిలుస్తారు. లేదా నాకన్నా తక్కువ వాళ్ళని గూడా పిలుస్తారు. మమ్మల్ని మాత్రం అవాయిడ్ జేస్తారు. పిలవలేదని అందరి ముందు చెప్తా ఉంటారు. చెప్తారు. హ్మ్. పిలవలేదని ధనలక్ష్మి గారు పిలవలేదంటే పర్లేదు. హ్మ్. ఏంటండి పలానా ఆవిడని పిలవలేదంటే పిలిచానండి. హ్మ్. ఆవిడకే మన స్టేటస్ చూసి హ్మ్. ఎందుకులే నేను సరితూగలేనని రాలేదేమో. హ్మ్. అట్లా గూడా అలా చెప్తారు. కూడా హ్మ్. చెప్పుకుంటారనమాట. అసలు నువ్వు పిలవవు. హ్మ్. అంటే చెప్తున్నా కదా! హ్మ్. డబ్బులుంటే హ్మ్. పైసా మే హై పరమాత్మ హ్మ్. అన్నట్టుగా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయిందండి అసలు ఇది. హెల్తీ రిలేషన్సే లేవు మ్యామ్. లేవండి. లేదు. హ్మ్. హెల్తీ రిలేషన్స్ అసలు అది మానవ సంబంధాలు లేవండి. హ్మ్. మనుషుల మధ్య డబ్బుల సంబంధాల బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? హ్మ్. మీరు మీరెలా ఉన్నారు? దాన్ని చూసి ఫ్రెండ్‌షిప్ కూడా అలాగే. ఇదివరకు ఫ్రెండ్‌షిప్ అంటే చాలా స్వచ్ఛంగా. ఒక ఫ్రెండ్ అంటే హ్మ్. ఎలా ఉన్నా కూడా ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు లేదండి. ఫ్రెండ్‌షిప్‌లో కూడా అలాంటిది లేదు. ప్రతి ఒక్కరు అదే చూస్తున్నారు. హ్మ్. ఇంకొక రాంగ్ ఇంప్రెషన్ ఏంటంటే హ్మ్. డబ్బులు లేనంత మాత్రాన, మీరు పేదరికంలో ఉన్నంత మాత్రాన, మీ దగ్గర డబ్బులుంటే వాళ్ళొచ్చి మిమ్మల్ని అడుగుతారు అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. అవును. కొంతమందికి హ్మ్. ఆత్మాభిమానం ఉంటది. పర్వాలేదు. నాకు లేకున్నా పర్లేదు. నేను వాళ్ళ దగ్గరికెళ్ళి నేను చెయ్యి చాచి అడగను అని ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. మీ దగ్గర అన్ని కోట్లున్నా గూడా మీకు సంతృప్తి లేదు. మీకు హ్మ్. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఏమీ లేని వాళ్ళు హ్మ్. నెలకొక 20, 30 వేలు సంపాదించుకునే వాళ్ళు మీరు చూడండి హ్యాపీగా ఉంటారు. సో, మీకు అది కూడా ఒక జలస్ అన్నమాట. యెస్. సో, వాళ్ళని ఏ రకంగా దెబ్బతీయాలంటే ఈ రకంగా అన్నమాట. హ్మ్. ఏంటి పిల్లని అంత చదివించడం అవసరమా ఇప్పుడు? ఎందుకు అప్పులు చేస్తావు? హ్మ్. వీళ్ళేదో పెద్ద తీర్చినట్టు. ఎందుకు అంత అదేంటి అమెరికాకెళ్ళి పంపించి చదివించాలా? మళ్ళీ అప్పులు చేస్తే ఎలాగా? హ్మ్. నువ్వున్న దాంట్లో ఎవరినో ఒకరిని చేయాలా, పెళ్లి చేయాలా? నీకవన్నీ సరిపోవని తెలుసు కదా! అని వీళ్ళే వాళ్ళని విమర్శిస్తారు. హ్మ్. సో, అదే చెప్తున్నా డబ్బులు అనేది హ్మ్. శాశ్వతం కాదండి. ఈ పాత గ్రూపుల గురించి మనం మాట్లాడుకోవటాలు, లేదా ఈ స్టేటస్‌ల గురించి మాట్లాడుకోవడాలు, ఫేస్‌బుక్కుల్లో పోస్ట్‌ల గురించి అవును. మనం వాళ్ళు పెట్టారని మనం ఆలోచించడాలు,
మళ్ళీ మీ వీడియోల కింద ఇలాంటి కామెంట్స్ చూసి మళ్ళీ అక్కడక్కడే కొట్టుకోవడాలు అవును. అవన్నీ కూడా టైమ్ వేస్ట్ థింగ్స్. టైం వేస్ట్. అంటే నాకు అర్థం కాదు. జనాలకంత టైం ఎక్కడి నుంచి దొరుకుతుందో నాకు అర్థం కాదు. ఆ కామెంట్ రాస్తూనే ఉంటాడు. వాడు వెంటనే కింద ఇంకొకటి రాస్తూ ఉంటాడనమాట. సో, వీళ్ళకి అంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయేమో. అసలు ఒక వీడియో వస్తే దాని కింద ఏం రాయాలి? ఏం కామెంట్ చేయాలి? అని చెప్పేసి. మంచి కామెంట్స్ అయితే యెస్. మనం కూడా సవరించుకుంటాం ఏదైనా తప్పులుంటే. అనవసరంగా రాస్తారండి. మీరన్నట్టుగా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళ గ్రూప్స్ ఇంకా ఈ మధ్య మీకు తెలిసే ఉంటది కిట్టి పార్టీలు. ఆ కిట్టి పార్టీలంతా గోల. వాళ్ళదంతా ఒక ఫ్యామిలీ, ఒక గ్రూపు. అదేంటి వాళ్ళని చూడాలి మీరు. పెళ్ళిలో ఇంట్లో పెళ్ళైతే కూడా అంత హడావిడి ఉండదనమాట. తర్వాత ఒక పెద్ద హోటల్ బుక్ చేసుకుంటారు. ఒక 20, 30 మంది జత అయితారు. ఇంకా నువ్వు ఈ సంవత్సరం ఏం నగలు చేయించుకున్నావు? ఏం చీరలు కొన్నావు? ఇది డూప్లికేటా? ఒరిజినలా? ఇయన్నీ కూడా పాపం అక్కడ ఆ గ్రూప్‌లో ఎవరో ఒక అనామకురాలు మామూలు సాదా సీదాగా సింపుల్ లైఫ్ చేసే ఆవిడ ఉందనుకోండి. ఆవిడని కార్నర్ చేయడం. అవును. కూర్చోబెట్టేసి ఆవిడని ఇల్ ట్రీట్ చేయడము. వీళ్ళందరూ లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఇంతకు ముందు ఏదైనా ఇష్యూ జరుగుంటే ఇంకా దాని గురించే వీళ్ళకి డిస్కషన్. అదే దాని గురించి వీళ్ళు అసలు ఆ పార్టీలు ఉండేదే అందుకే. కిట్టి అవును. పార్టీలు వాళ్ళ మీద వీళ్ళ మీద గాసిప్స్ చెప్పుకోవడానికే. 90% పని పాట లేకుండా బాగన్నారు. పని పాట లేకుండా వాళ్ళ పని మీద పాట లేని వాళ్ళే ఈ డిస్కషన్స్. డిస్కస్ వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు మళ్ళీ అంతా అయిన తర్వాత మనకెందుకులేండి ఎవరెవరు పోతే అనేది ఒక కొసమెరుపు మాట్లాడతారు. ఇంకొక ఆవిడ అక్కడ రాస్తారు. మాకు ముందు నుంచి ఆస్తులున్నాయి. ఈ మధ్య నడమంత్రపు సిరొచ్చింది మీకు. అది. అయన్నీ మీ వీడియోస్‌లో అసలు అవునవును. ఒక డిస్కషన్ వచ్చింది అంటే దాని కోసం ఒక 100 కామెంట్స్ 100 ఆ! వస్తాయన్నమాట. హ్మ్. అంటే సంబంధాలు అనేది మళ్ళీ చెప్పడం ఏంటంటే, మనుషులను మనుషులాగా చూడండి. హ్మ్. వాళ్ళ వెనక ఆస్తి ఎంతుంది? వాళ్ళు అందంగా ఉన్నారా? లేదా? లేకపోతే వాళ్ళకు ఏంటి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది? వాళ్ళు ఎలా క్యారీ చేసుకుంటున్నారు వాళ్ళనేది మనకు అవసరం. మనిషిలాగా ప్రేమించడం అనేదే గొప్పతనం. మీకు డబ్బులున్నా లేకపోయినా మీకు డబ్బులుంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందండి. నాకెందుకు చెప్పండి? అంత సంస్కారం లేదు మేడం లేదు. ఆలోచించటానికి. అందుకని దయచేసి మనుషులను మనుషుల్లాగా ప్రేమించండి. సో, ఈ స్టేటస్ అనేది ఇవాళ ఉంటుంది. రేపొద్దున ఆ స్టేటస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎంతమందిని చూడలేదు. ఎంతమందిని అదే అదే ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. పూలమ్మిన చోటనే కట్టలమ్మాల్సొస్తున్నది అనేది కూడా ఉంటది. సో, మన స్టేటస్ మన ఈ సిరి సంపదలనేది శాశ్వతం కాదండి. మనుషుల్లాగా ప్రేమిస్తే మీ దగ్గర డబ్బులున్నా, డబ్బు లేకపోయినా నేను ఎలా ఉన్నా గూడా ఫ్రెండ్‌షిప్ చేయడం అనేది, మనం మనుషుల్ని ఆదరించడం అనేది చాలా ఇంపార్టెంటు. మీకు వాళ్ళతో సరిపోదు అంటే దయచేసి చాలా మందిని చూసానండి. నా దగ్గర ఒక ఆవిడొచ్చి చాలా బాధపడింది. పిలిచి మీరు రాకపోతే బాగోదు చూడండి. తప్పకుండా రావాలని. ఆవిడని పిలిచి కనీసము తను భోజనం చేస్తుంటే ధనలక్ష్మి గారు బంతిలో కూర్చొని భోజనం చేస్తుంటే, "ఇదేంటి నువ్వు అప్పుడే భోజనం చేస్తున్నావు? ఛీ! ఇది ఈ బంతిలో నువ్వు కూర్చోకూడదు. నువ్వు లే" అని పాపం లేపారంటండి ఆమెని. ఆమెన ఎలాంటి తల్లిదండ్రులు పెంచారో అలాంటి వాళ్ళని ఎలాంటి సంస్కారం అదే వచ్చిందో. చెప్తున్నా. ఆమె ఆ! వచ్చి మేడం నేను రానన్నానండి. రాకపోతే 3 సార్లు, 4 సార్లు ఫోను చేస్తే వెళ్ళాను. వెళ్ళంగానే ఇదేంటి ఇట్లాంటి చీర కట్టుకొనొచ్చావు? ఇదేంటి ఇలాంటి ఇవి నగలేనా అసలు? నీకు లేనప్పుడు ఎందుకమ్మా అన్ని డబ్బులు అన్ని డూప్లికేట్‌లు ఇలా మాట్లాడారట. తనెంత బాధపడదంటే దయచేసి కావాలని మీరు పిలిచి అలా అవమానించకండి. రేపొద్దున చెప్పలేమండి. అంటే చెప్తాం గదా! మనం 24 గంటల్లో కాదు, ఒక నిమిషంలో కూడా మిరాకిల్స్ జరగొచ్చు. మీరు ఈరోజు ఉన్నత స్థాయిలో వచ్చి రేపొద్దున కింద పడిపోవచ్చు. అప్పుడు మీకు కూడా అలాంటి ట్రీట్మెంట్ ఉంటే ఎలా ఉంటదో మీకు తెలుస్తుంది. కాబట్టి మనుషుల్లాగా గౌరవించండి. స్టేటస్‌లన్నీ ఇవన్నీ మనం వచ్చిన తర్వాత వచ్చినదే కాబట్టి మనుషులను గౌరవించండి, ప్రేమించండి. లేదు మీకు తాహతకు వాళ్ళు సరిపోరు అంటే వాళ్ళని దూరం పెట్టండి. ఏం పర్లేదు. ఫస్ట్ చదువుకోండి. అదే చదువుకుంటే సంస్కారం సంస్కారం వస్తది. వస్తది. సో, కాబట్టి చదువుంటే సంస్కారం ఉంటదంటారు. అట్‌లీస్ట్ అదన్నా ఆ పని కూడా చేయట్లా. అది కూడా చేయట్లేదు. వాంటెడ్‌గా ఈ కొన్ని పార్టీలు గెట్ టుగెదర్‌లు, గ్రూపింగ్‌లు ఎన్నోనండి అసలు. ఎందుకంటే డబ్బులెక్కువుంటాయి. ఏం చేయాలో తోచదు. ఆ ఇంట్లో పిల్లవాడు చదువుకుంటున్నాడో తెలీదు. ఇంట్లో ఏముందో పరిస్థితి తెలీదు. ఈవిడ బ్యాగ్ పుచ్చుకొని కిట్టి పార్టీకి మాత్రం వెళ్ళిపోద్ది. అవును. వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద పార్టీ పెట్టేసి అదేంటి ఉప్పర్ ఈవిడ మీటింగ్ అన్నట్టుగా. బయటకొచ్చి అనేక రకాల అవి స్పీచ్‌లు ఇస్తా ఉంటారు. అవును. మళ్ళీ చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు పోయి వృద్ధాశ్రమాల్లో ఉంటారు. ఉంటారు. పిల్లలు పోయి హాస్టల్‌లో ఉంటారు. భర్త పోయి వేరే వాళ్ళతోని అక్రమ సంబంధంలో ఉంటారు. ఇయన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. కానీ మళ్ళీ ఈవిడ ఈవిడొచ్చి బయటకొచ్చేసి మాత్రము ఇంక మొత్తం నేను చాలా హ్యాపీగా ఉన్నా. అదే చెప్తున్నా. ఆ! సో,
ఏమీ లేకుండా 30,40,000 సంపాదించే ఫ్యామిలీ చాలా చక్కగా హ్మ్. హ్యాపీగా ఉంటది. హ్మ్. మీ దగ్గర ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలున్నా గూడా మీ దగ్గర హ్యాపీనెస్ లేదు. హ్మ్. వాళ్ళ దగ్గర హ్యాపీనెస్ ఉంది. హ్మ్. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు. సో, అది చాలు గదండీ జీవితంలో అవును. మనిషికి. ఇలాంటి వాళ్ళు టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు, పని పాట లేని వాళ్ళు బయట చాలా మందుంటారు. చాలా అలాంటి మందుంటారు. వాళ్ళ కోసం వీళ్ళు టైం వేస్ట్ అంతే. చేసుకోకూడదు. కాబట్టి మనం హ్మ్. కూడా ఎవరైతే ఎవరిని మిమ్మల్ని కావాలని అవమానిచ్చారో, చేస్తున్నారో మనం వాళ్ళు కూడా కేర్ చేయకూడదండి హ్మ్. అంతే. నీ దగ్గర డబ్బులుంటే నువ్వు 100 సార్లు తిని పడుకో. హ్మ్. మాకేం సంబంధం అని ఒకసారి సమాధానం చెప్తే, పాపం కొంతమంది బేల మనసుతో హ్మ్. ఏడుస్తా ఇంటికొచ్చేసి హ్మ్. బాధపడిపోయి అనవసరంగా ఎళ్ళాను, మేడం నిజంగా అనవసరంగా వెళ్ళాను డబ్బున్న వాళ్ళు గూడా చెప్పుకోరు మేడం. చెప్పుకోరు. లేని వాళ్ళే ఇట్లా ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అదే. ఇంకా ఈ మధ్య మీరు చూసారులే పెళ్ళిళ్ళలో మొత్తం ఎగ్జిబిషన్. హ్మ్. అమ్మాయికి ఏమేం పెడుతున్నామో అవును. ఏమో ఒక హాలంతా నింపేస్తారు. ఆ హ్మ్. చీరలు, ఆ నగలు ఇయన్నీ. హ్మ్. ఇవి నీ కూతురికి నువ్వు పెట్టుకుంటావు. మాకెందుకు చూపించాలి? హ్మ్. ఇవన్నీ స్టేటస్‌లే అన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. ఇంక చూసుకోండి వరలక్ష్మి శ్రావణ మాసం. వ్రతము. పూజలా ఆ! పాడా? పూజలు ఎక్కడో పూజలేం పోయుంటాయి. లెవ్వు. ఓ భక్తి లేదు. మా ఇంట్లో ఎంత వెండి సామానుంది. అది. మె కాదు. మేమేం రిటర్న్ గిఫ్ట్‌లిచ్చాము. వచ్చిన వాళ్ళకి హ్మ్. పసుపు, కుంకుమలిచ్చి హ్మ్. వాళ్ళని ముత్తైదులకు ఇది చేసేది లేదు. కూర్చున్నప్పటి నుంచి అమ్మలక్కల ముచ్చట్లే. హ్మ్. భగవంతుడి మీద ధ్యానము, భగవంతుడిని దండం పెట్టుకోవడమే లేదు. ఏంటండి ఆయన పూజ చేస్తుంటారంట. "అమ్మా కొంతసేపు ఆపండి. పూజ జరుగుతుంది" అని హ్మ్. ఆయన ఆపాల్సొస్తున్నది. వీడియోలు తీస్తారు. వీడియోలు పెడతారు. ఏంటి ఆ వెండి సామాన్లు, ఆ అన్నీ. డెకరేషన్ అంత డెకరేషన్ అవసరమా? మీ పెళ్ళైన కొత్తలో మీ తొలి శుక్రవారం ఏం అట్లా లేదండి. చేసుకున్నారా? మాకంతా హ్మ్. నేను చెప్తున్నా గదా! హ్మ్. మాకేందంటే ఇంపార్టెంట్ ఏంటంటే నలుగురొచ్చారా, హ్మ్. మమ్మల్ని ఆశీర్వదించారా, లేతే అమ్మవారికి దండం పెట్టుకున్నామనే హ్మ్. గాని, ఇప్పుడు జూసుకోండి ఇక శ్రావణ మాసంలో జనాలు చెలరేగిపోతారసలు. అదే గదా! ఎందుకంటే హ్మ్. అన్నీ చూపించుకోవడానికి హ్మ్. అంతే. అదొక పెద్ద వేడుకలాగా జేస్తారు. ఇంకా హ్మ్. ఎప్పటినుంచో ఇంక షాపింగులు మొదలు. హ్మ్. ఇవన్నీ ఏంటంటే అనవసరమైన హ్మ్. అట్టహాసాలనమాట. హ్మ్. సో, కాబట్టి ఫేక్ పబ్లిసిటీ. అంతే. మీరు ఉన్నది మీరు అనుభవించండి గానీ, హ్మ్. మీ ఆస్తిపాస్తులు మీరు అనుభవిస్తారండి. నాకెందుకు ఇప్పుడు జెప్పండి. మీరు జేసుకున్నట్లు నేను జేసుకోలేకపోతే, అంటే నెక్స్ట్ జనరేషన్ గూడా అవును. ఓహో! పూజంటే ఇట్లా జేయాలేమో! ఇంత హంగు ఆర్భాటంగా చేయాలేమో! లేకపోతే ఎందుకు చేయాలి? హ్మ్. చేయలేనేమో నేను హ్మ్. అని గూడా అనుకుంటున్నారు. అవును. కాబట్టి మనం చెప్పొచ్చేదంటే మనుషులను మనుషుల్లాగా ప్రేమించండి. హ్మ్. కావాలని పిలిచి మీరు అవమానించకండి. హ్మ్. రేపొద్దున మీకు కూడా ఆ పరిస్థితి రావచ్చేమో. హ్మ్. మనం చెప్పలేం కాబట్టి ముందు ఆహ్, కెరీర్ మీద ఫోకస్ ఫోకస్ బెట్టండి. చేయండి. హ్మ్. అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకోకండి. వేస్ట్ అంతే. చేసుకోకండి. మీ పిల్లల్ని సరిగ్గా జూసుకోండి. మీ తల్లిదండ్రులని సరిగ్గా అంతే. జూసుకోండి. మీ హెల్త్ సరిగ్గా జూసుకోండి ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అందరూ గూడా ఆలోచించాలి దీనికోసము. ఎన్నో వీడియోస్ ఎంతో మందికి మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు. మోటివేషనల్ స్పీకరు, లాంగ్వేజ్ ట్రైనరు. టైమ్ ఉండదసలు మీరు ఇక్కడ అంత దాకా టైమ్ వచ్చి ఉండదండి ఈ అసలు. మాకు అంత ఉండదు. వీడియోస్ ఇవ్వడానికి గూడా. కాకపోతే ఈ మాటలైనా కొంతమందిని మార్చాలని కోరుకుందాం. చాలా చక్కటి థాంక్ ఇన్ఫర్మేషన్. యూ. ధన్యవాదాలు.